నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ హెల్త్ మంత్ర విత్ మాధురి. క్యాన్సర్స్ కొన్ని మనకి జన్యుపరంగా వచ్చినవైతే మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్, వీటి ఆధారంగా వచ్చే క్యాన్సర్స్ చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, అసలు లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల క్యాన్సర్ని మనం అరికట్టవచ్చా, మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే క్యాన్సర్స్ని మనం ఎలా అరికట్టవచ్చు, ఏ ఫుడ్స్కి దూరంగా ఉంటే అసలు క్యాన్సర్ రాకుండా ఉంటుంది, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ని ఫుడ్ ద్వారా ఎలా చెక్ పెట్టచ్చు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రదీప్ కుమార్ కార్మంచి, రేడియేషన్ అంకాలజిస్ట్, అండ్ బొమ్మ యశ్వంత్ గారు, సీనియర్ డైటీషియన్. వాళ్ళని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. నమస్తే. ప్రదీప్ గారు, మనకి మ్యాక్సిమం క్యాన్సర్స్, చాలా టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉంటాయి. మనకి లైఫ్ స్టైల్ని బేస్ చేసుకునే క్యాన్సర్స్ ఏ క్యాన్సర్స్ ఉన్నాయి? క్యాన్సర్స్ చూస్తే మొత్తం ఒక 100%లో 15% మాత్రమే మనకి జన్యుపరంగా వచ్చే ఉంటాయి. మిగిలిన 85% ఆఫ్ ద క్యాన్సర్స్ అవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ కానీ, లేకపోతే మన యొక్క రకరకాల ఫుడ్ హ్యాబిట్స్ నుంచి కానీ, లేకపోతే తీసుకునే టాక్సిన్స్ కానీ, మన నివసించే ఎన్విరాన్మెంట్ నుంచి బట్టి కానీ, వీటన్నిటి నుంచి వచ్చేవి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఓన్లీ 15% మాత్రమే జన్యుపరంగా ఉండేది ఉంటుంది. ఇంకా దీనిలో చూసుకుంటే ఓన్లీ ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్స్ మాత్రమే ఆహారంతో వస్తాయి, ఒక టైప్ మాత్రమే జన్యుపరంగా వస్తాయనేది లేదు. ప్రతి క్యాన్సర్లో కూడా జన్యుపరమైన కాంపోనెంట్ ఉంటుంది. అలా కాకుండా మన లైఫ్ స్టైల్ని బట్టి కానీ, ఆహారం బట్టి వచ్చే కాంపోనెంట్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఏ క్యాన్సర్ స్పెసిఫిక్గా తీసుకోవాల్సిన అవసరం, బట్ ఎక్కువగా వచ్చేవి మనం చూసుకుంటే పేగు క్యాన్సర్లు ఒకటి, కొలాన్ క్యాన్సర్లు ఒకటి, ఫుడ్తో వచ్చేవి, తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్స్, ఇవి కూడా ఒబేసిటీ నుంచి వచ్చేవి, మన లైఫ్ స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్, వీటి నుంచి వచ్చేవి. తర్వాత ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, అన్నవాహిక క్యాన్సర్స్ అంటాం కదా, ఈసోఫేజల్ క్యాన్సర్స్ ఇవి, తర్వాత రెక్టల్ క్యాన్సర్స్, తర్వాతనేమో ఇంకా హెడ్ అండ్ నెక్, థ్రోట్ క్యాన్సర్స్ కానీ, ఇలాంటివి చాలా ఎక్కువగా ఫుడ్కి సంబంధించిన వాటిలో వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెడ్ అండ్ థ్రోట్ కూడా. ఓకే. అంటే వీటిని ఐడెంటిఫై చేయడానికి మనకి ఏమైనా ముందుగా సిమ్టమ్స్ ఉంటాయా? అంటే స్టేజ్ 1 నుంచి మనకి క్యాన్సర్ అనగానే అది బాగా ఇప్పుడు వచ్చిన గణాంకాల ప్రకారం 3rd, 4th స్టేజ్కి వెళ్ళే వరకు కూడాను అది తెలుసుకునే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో దీన్ని ముందుగానే రెక్టిఫై చేసే ఛాన్సెస్ ఎక్కువ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా చెప్పాలంటే ప్రతి క్యాన్సర్ని మనం ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు, రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు మెజారిటీ ఆఫ్ క్యాన్సర్స్. కాకపోతే ఇక్కడ ఇబ్బంది ఎక్కడ వస్తుందంటే వాటిని గుర్తించడానికి కావాల్సిన లక్షణాలు అంత తొందరగా బయటపడవు. సో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్స్ ఉన్నాయి, ఆర్ వాయిస్ బాక్స్ క్యాన్సర్ ఉందనుకో, వాళ్ళకి అది చిన్న నాడ్యులా ఫామ్ అవుతుంది. అది చిన్నగా ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది క్రియేట్ చేయదు. ఎప్పుడైతే కొంచెం పెరుగుతూ ఉంటుందో వాళ్ళ వాయిస్ చేంజ్ రావటము, మింగుడు పడటం, ఇబ్బంది అవ్వటం, ఇలాంటివి వచ్చినప్పుడే వాళ్ళు మనకి డాక్టర్ దగ్గర రావడం జరుగుతుంది. అలాగే పొట్ట క్యాన్సర్స్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ కానీ, ఏదైనా కానీ చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది ఇవ్వదు. అది మెల్లగా పెరిగి ప్రెషర్ పెట్టడము, దాని నుంచి బ్లడ్ రావటము, ఇంకా వేరే సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుంది, వెయిట్ లాస్ అవుతుంది. అప్పుడు మాత్రమే జనరల్గా అలర్ట్ అవుతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇందులో కూడా ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే ఇనీషియల్గా వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఉంటే మెడిసిన్స్ తగ్గించేసుకుందాం అని చెప్పేసి వారం 2 వారాలు ఇట్లా చిన్నగా డాక్టర్స్ చుట్టూ తిరిగి మెడిసిన్స్ తీసుకుంటారు. కొంతమంది చెప్పినా కానీ ఎడిషనల్ టెస్ట్లకు వెళ్ళరు. సో దాంతో ఏంటంటే తెలియదు యాక్చువల్గా అసలు లోపల ప్రాబ్లం ఏంటి. కంటిన్యూస్గా అవే సిమ్టమ్స్ వచ్చి మెల్లగా వీళ్ళు అసలు ఏం ప్రాబ్లం సివియర్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు టెస్ట్లకు వచ్చేసరికి వీళ్ళు స్టేజ్ అడ్వాన్స్ అవుతూ వస్తుంటుంది అనమాట. సో ఈ ప్రాబ్లం మేజర్గా మనం గమనిస్తూ ఉంటాం. యశ్వంత్ గారు, మీరు చెప్పండి, అసలు మనకి లైఫ్ స్టైల్తో వచ్చేవి 85% అండ్ డైటరీతో కూడా వచ్చేవి మనకు ఉంటాయి. ఏ డైట్స్ తీసుకోవటం వల్ల, ఆహార పదార్థాలు ఏవి ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే సార్ చెప్పినట్టు లైఫ్ స్టైల్ కావచ్చు, లేదా ఫుడ్ చేంజెస్ ఎక్కువ వచ్చేది ఉన్నాయి క్యాన్సర్స్. ఇంతకుముందు ఎట్లుండేదంటే మన పేరెంట్స్లోనే, మన గ్రాండ్ పేరెంట్స్ టైంలో ఫుడ్ అనేది న్యూట్రియన్స్ ఎక్కువ వచ్చేటివి. కానీ ఇప్పుడు మనం ఎస్పెషల్లీ ఈ జనరేషన్లో 21st centuryలో యూత్ మొత్తము అవుట్ సైడ్ ఫుడ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవుట్ సైడ్ ఫుడ్లో ఏమైందంటే ఎక్కువ మసాలాస్ కానీ, లేదంటే బెవరేజెస్లు ఉంటాయి, దాంట్లో పొటాషియం, సోడియం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏదైతే మసాలాస్ ఉంటాయో దానివల్ల కూడా క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే. కొన్ని కంట్రీస్లో, కొన్ని స్టేట్స్లో కూడా మసాలాస్ని బ్యాన్ చేశారు కంప్లీట్గా. బికాస్ ఎందుకంటే ఇప్పుడు మనం TMT మసాలా కానీ, మౌంట్ ఎవరెస్ట్ మసాలా, ఇవి కొన్ని స్టేట్స్లో కూడా బ్యాన్ చేశారు. ఎందుకంటే దానివల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి. కానీ అది టేస్ట్ ఉంటుంది,
దాని బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే దానివల్ల ఎన్ని రకాల డిసీజెస్ ఉందా అనేది ఎవరు చూసుకోవట్లేదు. మనం ఎప్పుడైతే టేస్ట్ చూస్తామో అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక డిసీజ్ అయితే పడతాము. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే నైట్ షిఫ్ట్ అని డే షిఫ్ట్ అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ అన్నట్టు లేదు బాడీలో. ఇంతకుముందు ఎట్లా అంటే మన ఇప్పుడు సైక్లింగ్ అని లేదంటే ఏదో ఒక లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజెస్ అనేది చేసేటోళ్ళు. ఇప్పుడు ఏది ఎక్సర్సైజ్ లేక మనం తీసుకున్న ఆహారం కూడా ఈజీగా డైజెషన్ కావట్లేదు. దానివల్ల ఏమవుతుంది, ఒబేసిటీ అనేది రావడం జరుగుతుంది. వన్స్ ఒబేసిటీ వచ్చింది అనుకోండి, సార్ చెప్పినట్టు ఓన్లీ క్యాన్సరే కాదు, దానివల్ల డయాబెటీస్ కానీ ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ అనేక లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే. ఇవి మెయిన్. ఇవి రాకుండా మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఎగ్ వైట్స్ కానీ, ఇప్పుడు కొందరు మేము ప్యూర్ వెజిటేరియన్ అంటుంటారు, వాళ్ళు ఎగ్ కూడా తిన్నారు కొందరు. వాళ్ళకి ఏం చేసుకోవచ్చు అంటే మనం పన్నీర్ తీసుకోవచ్చు, సోయాబీన్స్ కానీ పల్సెస్ కానీ దాల్స్ ఇవి ఎక్కువ సజెస్ట్ చేయొచ్చు. ఓకే. సో దట్ వాళ్ళకి ఇలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా వాళ్ళకు క్యాన్సర్ అనేది కొంచెం వాటి కంట్రోల్ అవుతుంది. అయితే క్యాన్సర్స్లో ముఖ్యంగా మనకి ఎక్కువగా లైఫ్ స్టైల్తో వచ్చేవి మనకి 85% అనుకున్నాం. అలాంటప్పుడు ఇవి మీరు ఎర్లీగా గుర్తిస్తే కూడాను తగ్గించుకోవచ్చు. కానీ 3rd, 4th వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? ప్రతి క్యాన్సర్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా డిఫరెంట్. మేజర్గా చూస్తే క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్స్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఈ 3 మేజర్గా ఉంటాయి. ఇవి కాకుండా కూడా ఇప్పుడు కొత్తగా ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ అని చెప్పేసి కొత్తగా వస్తున్నాయి అన్నమాట. ఇవి జనరల్గా అడ్వాన్స్ స్టేజెస్లో వాడతాం. ఏదైనా క్యాన్సర్ ఉంటే మెజారిటీ స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు కూడా మ్యాక్సిమం క్యూర్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ, ఇప్పుడు వచ్చిన ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ తోటి మనం స్టేజ్ 4 ఎర్లీ వాటిని కూడా మ్యాక్సిమం క్యూరేటివ్ ఇంటెంట్తోనే ట్రీట్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 3, స్టేజ్ 2 వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి మళ్ళీ వచ్చే ఛాన్సెస్ రిస్క్ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ వాళ్ళని ఎప్పుడు ఫాలోఅప్లో పెడతాం అనమాట. అండ్ ట్రీట్మెంట్ సేమ్ కాదు అన్ని క్యాన్సర్స్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాము, మన నోటి 4 క్యాన్సర్ వచ్చింది అనుకోండి, సర్జరీ ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం, తర్వాత రేడియేషన్ ఇవ్వటం జరుగుతుంది, కీమో ఇవ్వటం జరుగుతుంది. థ్రోట్ క్యాన్సర్ ఉందనుకోండి, డైరెక్ట్ రేడియేషన్. ఏ పార్ట్కైనా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ప్రతి పార్ట్కి వచ్చే రీజన్ ఏంటంటే క్యాన్సర్ అనేది ఎక్కడో బయట నుంచి రాదనమాట. అసలు క్యాన్సర్ ఎలా వస్తుంది అంటే మన బాడీలో ఉన్న టిష్యూసే అవి అబ్నార్మల్ అయిపోతాయి. సపోజ్ ఇందాక మనకంటూ ఎన్విరాన్మెంట్ నుంచి కానీ, కెమికల్స్ నుంచి కానీ, లేకపోతే సన్ నుంచి కానీ, లైఫ్ స్టైల్ నుంచి కానీ ఏదైనా సెల్లో జెనెటిక్ డ్యామేజ్ అయిందనుకోండి, ఆ డ్యామేజ్ని రిపేర్ చేసే కెపాసిటీ మన బాడీలో ఉండాలి. అది ఎప్పుడైతే దెబ్బతిని ఉందో ఇవి డ్యామేజ్ని రిపేర్ చేయనప్పుడు ఆ సెల్స్లో విపరీతంగా పెరిగిపోయి నెంబర్ ఆఫ్ సెల్స్ ప్రొడక్షన్ పెరుగుతూనే వస్తుంటుంది అనమాట. సో దీన్ని ఆపే చెక్ పాయింట్స్ లేనప్పుడు ఒక సెల్ 100 సెల్స్ అవుతుంది, 1,00,000 సెల్స్. ఎట్లాగైతే ఈ నెంబర్ ఆఫ్ సెల్స్ పెరుగుతుంటే అదే క్యాన్సర్ గడ్డలాగా ఫామ్ అవుతుంది. సో ఏ టిష్యూ నుంచి అయినా కానీ ఇది ఫామ్ అవ్వచ్చు. తల దగ్గర నుంచి కాళ్ళ దాకా ఉన్న ఏ టిష్యూ నుంచి అయినా క్యాన్సర్ ఫామ్ అవ్వచ్చు అనమాట. కాకపోతే అది వచ్చిన ఏరియాని బట్టి ఏ ట్రీట్మెంట్ ఇస్తే వీళ్ళకి బెటర్ స్కోప్ ఉంటుంది, బెటర్ ట్రీట్మెంట్. కొన్ని ఏంటంటే ఉండే టిష్యూ లక్షణం బట్టి రేడియేషన్కి రెస్పాండ్ అవ్వచ్చు, రేడియేషన్ రెస్పాండ్ కాకపోవచ్చు, కొన్ని సర్జరీకి రెస్పాండ్ అవ్వచ్చు, కొన్ని కీమోకి రెస్పాండ్ అవ్వచ్చు. సో ఆ సెన్సిటివిటీస్ని బేస్ చేసుకొని ఒక్కొక్క స్టేజ్లో ఎలా ఉంటుందో మనం ట్రీట్మెంట్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మీరు మసాలాస్ నుంచి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటారు కదా. ఇప్పుడు అవి నార్మల్ బయట ఫుడ్స్లోని మాత్రమే కాదు మసాలాస్ యూస్ చేసేది, ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ వండేటప్పుడు కూడా ఇంట్లో వండుకునే వాళ్ళు కూడా ఈ మసాలాస్ అనేవి యూస్ చేస్తూ ఉంటారు. మనకి ట్రెడిషనల్ కుకింగ్స్లో మ్యాక్సిమం మేజర్ పార్ట్ టేస్ట్ కోసం యూస్ చేసేది మసాలాసే. సో ఇవి ఇంత పూర్వకాలం ఇంట్లోనే తయారు చేసుకునేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటున్నారు. ముందుగా మనకి ఏదైనా కొనుక్కునేటప్పుడు లేబుల్ చూసి కొనుక్కోవాలి అంటారు. ఇందులో మనకి ఈ మసాలాస్ కొనేటప్పుడు కానీ ఏదైనా మనకి క్యాన్సర్ కారకాలు అనుకునేటప్పుడు ఫుడ్ లేబుల్స్లో మనం ఏది ఎక్కువగా చూసుకొని ఇది ఉంటే ఇది మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనుకోవటానికి ఏదైనా ఇవి ఉన్నాయా కొన్ని లేబుల్ ఇవి? అంటే ఒకటి చూసుకున్నట్టయితే మనము ఫస్ట్ ఏదైనా మసాలాస్ కావచ్చు ఏవి తీసుకున్నా కూడా ఇంగ్రీడియంట్స్ అనేది చెక్ చేసుకోవాలి. మీరు అన్నట్టు ఇంగ్రీడియంట్స్లో చెక్ చేసుకున్నప్పుడు పొటాషియం వాల్యూ ఎంత ఉందనేది చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే ఏదైతే మనకు ఎక్కువ టేస్ట్ వస్తుందో దాంట్లో సాల్ట్ ఇంటేక్ ప్లస్ అదర్ కెమికల్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువగా ఉంటుంది మనకు పర్సంటేజ్ పరంగా. కాబట్టి పొటాషియం ఏ విధంగా ఉంది, సోడియం ఏ విధంగా ఉందని మనం చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చాలా మంది చూస్తున్నాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెవరేజెస్ తీసుకున్నాం, లైక్ ఇప్పుడు బిర్యానీ కానీ ఏదైనా తిన్నా కూడా
మనం ఇమీడియట్గా థమ్స్అప్ తీసుకుంటాం, అవును. ఎనీ కూల్ డ్రింక్ అంటే ఎనీ బెవరేజ్, బికాస్ ఆఫ్ డైజెషన్ అంటాం. కానీ అది దాని బదులు మనం ఏం చేసుకోవచ్చు అంటే బిర్యానీస్ నైట్ టైం బదులు ఆఫ్టర్నూన్ కానీ లేదంటే మిడ్ ఈవినింగ్ అట్లా తీసుకున్నట్టయితే మనం రాత్రి స్లీపింగ్ టైం వరకు డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది. సో దట్ క్యాలరీస్ అనేది బర్న్ అవుతాయి. లేదంటే నైట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలరీస్ బర్న్ కావు, ఇంకోటి అడిషనల్గా మనం యాడ్ చేసే వరకు అది డైజెషన్ అనేది ప్రాపర్గా జరగదు. సో దట్ అది ఏమవుతుంది, ఏదో ఒక పార్ట్ మీద వెయిటేజ్ అనేది పడడం జరుగుతుంది. అందుకు మనం ఏంటంటే మసాలాస్ కానీ ఏవైనా సరే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ లేబుల్స్ అనేది చెక్ చేసుకోవాలి. మనం ఇంకోటి కొన్ని ఇప్పుడు యాజ్ ఆఫ్ WHO పరంగా మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు పొటాషియం ఇంత ఉంటే తీసుకోవద్దు, నథింగ్ బట్ ఇప్పుడు కొన్నిట్లా 10%, కొన్నిట్లా 5% ఉంటుంది, 3%. అంటే డిపెండ్స్ ఆన్ ద లేబుల్స్ బట్టి మనం కన్సిడర్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అంటే మనకి ఫుడ్ కలర్స్ యూస్ చేయటం వల్ల కూడా క్యాన్సర్స్ వస్తాయని అంటూ ఉంటారు కదా, వీటిని ఎలా గుర్తిస్తాం? అంటే ఇప్పుడు ఫుడ్ కలర్ మనం అందులోని ఇంగ్రీడియంట్స్లో ఫుడ్ ఈ కలర్ వాడామని కూడా మెన్షన్ చేస్తారా? అంటే ఫుడ్ కలర్స్ అనేది మనము రెగ్యులర్గా తీసుకోము. ఫస్ట్ థింగ్ మన ఒకేషనల్ కానీ లేదంటే ఏమైనా ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్లో యూజ్ చేస్తుంటాం ఎక్కువ. సో దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే మసాలాస్ ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఇంట్లోనే హోమ్ ప్రిపరేషన్ చేసుకునేవాళ్ళం. బట్ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ వల్ల టైం దొరకక లేదంటే బిజీ షెడ్యూల్స్ వల్ల దానివల్ల ఏమవుతుంది, ఆల్టర్నేట్ వీఆర్ గోయింగ్ ఫర్ ఆల్టర్నేట్స్. ఆల్టర్నేట్లో ఏమవుతుంది, దాంట్లో ఇవన్నీ ఎక్కువ ఉండడం వల్ల పొటాషియం కానీ సోడియం కానీ అయోడిన్ కానీ ఇవన్నీ దానివల్ల ఏమవుతుంది, మనకు టేస్ట్ వస్తుంది, ఇంట్లో తయారు చేసుకునే టైం దొరకక ఇవి తీసుకోవడం వల్ల మన బాడీ అనేది డ్యామేజ్ అవుతుంది. ఓకే, ప్రదీప్ గారు, మనకి ఈ క్యాన్సర్స్ ఇంకా మనకి 3rd స్టేజ్ కానీ 4th స్టేజ్ కానీ దాటింది అంటే ఇంకా ట్రీట్మెంట్స్కి రెస్పాండ్ కాలేదు అంటే ఎలా ఇంకా ఏవైనా ఉంటాయా? ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే స్టేజ్ 4 అంటే మనకి బాడీలో అది వచ్చిన పార్ట్ నుంచి దూరంగా స్ప్రెడ్ అయినట్టు, అంటే ఆల్ ఓవర్ ద బాడీ వెళ్ళినట్టు, లేకపోతే డిఫరెంట్ ఏరియాస్కి, లైక్ ఎగ్జాంపుల్ తీసుకుని పొట్ట నుంచి ఉంది అనుకోండి, లంగ్స్కి వెళ్తుంది, బ్రెయిన్కి వెళ్తుంది, డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఎందుకంటే బాడీ మొత్తం సర్జరీ చేయలేము, బాడీ మొత్తం రేడియేషన్, సో ఓన్లీ కీమోథెరపీ మీద డిపెండ్ అవుతాం. అయితే ఇప్పుడు కొత్త మాలిక్యూల్స్ మీ రీసెర్చ్ అయింది. కొన్ని క్యాన్సర్స్లో ఏంటంటే కొన్ని రిసెప్టర్స్ ఉంటాయి, సో కొన్ని జెనెటిక్ మ్యూటేషన్స్ ఉంటాయి. ఆ మ్యూటేషన్స్ కనుక మనం ఐడెంటిఫై చేస్తే వాటికి కొన్నిటికి మాత్రం ట్యాబ్లెట్స్ రూపంలో కానీ ఇమ్యూనోథెరపీ కానీ టార్గెట్ థెరపీ కానీ చెప్తాం. ఆ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో వాటిని స్పెసిఫిక్గా టార్గెట్ చేసి ఇచ్చిన వాళ్ళలో రెస్పాన్సెస్ బాగున్నాయి. ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ తీసుకుందాం అనుకోండి. లంగ్ క్యాన్సర్ ఇంతకుముందు ఒకసారి స్టేజ్ 4 వచ్చిందంటే వాళ్ళకి 9 months 1 year మ్యాక్సిమం చెప్పేవాళ్ళు. కీమోథెరపీ ఇచ్చినా అంత రెస్పాన్స్ అయ్యేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే మనం లంగ్ క్యాన్సర్ బయాప్సీ తీసినాక దాని మీద మళ్ళీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తున్నాం అనమాట. ఎవరికైతే కొన్ని స్పెసిఫిక్ మాలిక్యూల్స్ బయటపడతాయో వాటికి స్పెసిఫిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి ఇచ్చిన వాళ్ళకి 5-6 ఏళ్ళైనా కానీ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ. సో రెస్పాన్సెస్ బాగుంటాయి. సో మనం ఇట్లా లైఫ్ని ప్రొలాంగ్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో దీనివల్ల ఏంటంటే ఇది ఒక్కటనే కాదు, ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంది, ఇవి కొన్ని స్లో గ్రోయింగ్ క్యాన్సర్స్ అంటాం. వీటిలో కూడా ఈవెన్ స్టేజ్ 4 వచ్చినా కానీ వీఆర్ ఏబుల్ టు డ్రాగ్ ఆన్ అనమాట. తక్కువ ఉంటే డైరెక్ట్గా రేడియేషన్ తోటి SRS రేడియో సర్జరీస్ చేయడం కానీ, లేకపోతే కీమోథెరపీ, టార్గెట్ థెరపీ, హార్మోనల్ థెరపీ ఇలాంటివన్నీ యాడ్ చేయడం వల్ల లైఫ్ని ఎక్స్టెండ్ చేయగలుగుతున్నాం. ఈ స్టేజెస్ అన్నీ కూడా దాటి లైఫ్ ఏ మెడిసిన్స్కి రెస్పాండ్ కాకుండా ప్రోగ్రెస్ అవుతుంది అనుకుంటే వెరీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటాం. అలాంటి వాళ్ళల్లో ఇంకా ట్రీట్మెంట్ చేసి మనిషిని ఇబ్బంది పెట్టడం కంటే కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి ఆలోచిస్తాం. అంటే ఉన్నన్నాళ్ళు మనిషి కంఫర్టబుల్గా ఉండాలంటే ఏం చేయాలి, దీనికి బెస్ట్ సపోర్టివ్ కేర్ అంటాం. సో ఆయన డైలీ లైఫ్కి కావాల్సిన న్యూట్రిషన్ ఏంటి, సో ఎలాంటి డైట్ తీసుకుంటే బెటరు, మెడిసిన్స్ అన్ని పక్కకు పెట్టేస్తాం, అండ్ కంఫర్ట్కి సంబంధించిన అండ్ మెయింటైన్ చేయడానికి ఏముంటాయో దాన్ని ఇస్తాం. దాన్ని బెస్ట్ సపోర్టివ్ కేర్ అంటాం. సార్ చెప్పినట్టు డైట్, మనకి క్యాన్సర్ పేషెంట్స్ అనగానే డైట్ అనేది కొంచెం చూసుకోవాలి అంటారు. ఆల్రెడీ ఇదే అయింది కాబట్టి, అంటే ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యారు ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అనుకునేటప్పుడు ఎలాంటి ఫుడ్ ఇస్తే వాళ్ళకి బాగుంటుంది అంటారు? వాళ్ళకి ఎస్పెషల్లీ 4th స్టేజ్లో ఏమవుతుంది అంటే వాళ్ళు ఇంకా తీపి దానాన్ని నథింగ్ బట్ గ్లూకోజ్ స్పైక్ చేసే ఫుడ్, ఇప్పుడు మన రైస్ ఐటమ్స్ ఉన్నాయి, లేదంటే ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్లో చూసుకుంటే దోశ కావచ్చు, బోండా కావచ్చు, బజ్జీ కావచ్చు, ఇవి ఎక్కువ ఇష్టపడుతుంటారు వాళ్ళు. మనం వాళ్ళ నుంచి అది కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి మనం ఎంతున్నా ప్రోటీన్ ఫుడ్ కానీ, లేదంటే ఇప్పుడు మనం మిల్లెట్స్ ఇవి ఎక్కువ దొరుకుతుంటాయి, మిల్లెట్స్ కూడా లిమిటెడ్ స్టేజ్లో ఇవ్వాలి, వాళ్ళకి లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వాలి. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం వైట్ రైస్ జనరల్ పీపుల్కి 100 grams to 150 grams ఇస్తున్నాం అనుకోండి, క్యాన్సర్ పేషెంట్స్కి వచ్చే వరకు వాళ్ళకి 50 to 100 ఇవ్వాలి, నాట్ మోర్ దెన్ 100 grams అనేది ఇవ్వద్దు. ఇంకోటి వాళ్ళకి ఏమవుతుంది అంటే దాల్స్లో కూడా ఇప్పుడు ఇంతకుముందు పొట్టు దిగని పప్పు, మూంగ్ దాల్ కానీ హరియార్ దాల్ అవి దొరికేవి, ఆ దాల్స్ ఎక్కువ ఇవ్వాలి. అంటే ప్రోటీన్ ఏ దాంట్లో అయితే రిచ్ ఉంటుందో ప్రోటీన్ ఫుడ్ని ఇవ్వాలి. లైక్ ఎగ్ వైట్స్ కానీ మళ్ళీ వెళ్ళవద్దు.
మనం వీక్లీ లేదా 2 వీక్స్కి ఒకసారి చికెన్ ఇవ్వచ్చు, దేశీ చికెన్. లేదంటే ఇప్పుడు దేశీ అంటే కొన్ని చోట్ల దొరుకుతున్నాయి, కొన్ని చోట్ల దొరకట్లేదు. సో వీ కెన్ గో ఫర్ బాయిలర్. దాని తర్వాత ఫిష్లో లైక్ అపోలో కానీ, తునా కానీ, సాల్మన్ కానీ ఇవి ఇవ్వచ్చు. అంటే ఏది తీసుకున్న వాళ్ళకి ఏమైందంటే లిమిటెడ్ క్వాంటిటీలో ఇవ్వాలి. అంటే అది రిచ్ ప్రోటీన్, లిమిటెడ్ క్వాంటిటీ, అది డిపెండ్స్ ఆన్ బియ్యం బట్టి వాళ్ళ బాడీ వెయిట్ బట్టి మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి పర్ డే ఇన్ని క్యాలరీస్ అనేది ఇవ్వాలి. కొంతమందికి ఏమైందంటే బాడీ వెయిట్ తక్కువ ఉన్నప్పుడు మన హైట్ వెయిట్ బిఎంఐ బట్టి కూడా మనం 1500 క్యాలరీస్ ఇవ్వాలి. కాకపోతే అది జనరల్ పీపుల్కి. వేరే క్యాన్సర్ పీపుల్ చూసుకున్నట్టయితే అప్ టు 1900 to 2000 క్యాలరీస్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం మనం, ఏదో ఒకటి ప్రోటీన్ సప్లిమెంట్ కానీ సార్ అన్న డ్రగ్ లాగా ఇంజెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకోటి వాళ్ళ బాడీ అప్పుడు ఏమైందంటే 4th స్టేజ్లో వీక్ ఉంటుంది, చాలా వీక్ ఉంటుంది. జనరల్ పర్సన్కి మనం 4th స్టేజ్ ఉన్న క్యాన్సర్ పేషెంట్ చూసుకుంటే బాడీ అనేది వీక్ ఉంటుంది. ఆ వీక్ నుంచి అతను ఫైట్ చేయాలి అంటే ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. మీరు దాన్ని ఎట్లా ప్లాన్ చేస్తారు? ఎలా ప్లాన్ చేస్తామంటే ఒకటి, ఇప్పుడు ఫస్ట్ మనం బిఎంఐ క్యాలిక్యులేట్ చేసుకుంటాం వాళ్ళది. బిఎంఐ సపోజ్ 22, 23, కొందరు అండర్ వెయిట్ వస్తుంటాయి. వాళ్ళందరికీ ఏమైతే అంటే క్యాలరీస్ పరంగా చూసుకున్నట్టయితే 1300, 1500 వచ్చేస్తుంటుంది. కానీ వీళ్ళకి ఏం చేస్తాం, మేము అడిషనల్గా యాడ్ చేస్తాం. లైక్ మనం 1900 కానీ 1700 యాడ్ చేస్తాం. యాడ్ చేయడం వల్ల ఏమైతే వాళ్ళు 1700 గ్రామ్స్ తీసుకుంటారంటే నో, వాళ్ళు అప్రాక్స్ 1400, 1500 క్యాలరీస్ తీసుకుంటారు. దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి. ఇంకోటి కొన్ని ప్లేస్లలో కొన్ని ఐటమ్స్ దొరుకుతాయి, ఫుడ్ ఐటమ్స్ కొన్ని ప్లేస్లలో దొరకవు. అందుకు వాళ్ళ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ ఫస్ట్గా అనుకొని, లేదంటే వాళ్ళు మార్నింగ్ టిల్ వేకప్ టిల్ బెడ్ టైం వరకు వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు, ఏం తీసుకుంటారు ఎక్కువ, దాన్ని బట్టి ఇప్పుడు ఏదైతే సార్ ఇప్పుడు కన్సల్టెంట్స్ కొన్ని రిఫర్ చేస్తుంటారు, వీళ్ళకి ఏ డైట్ ఇవ్వండి, వాళ్ళకి కీటో అట్లా, దాన్ని బట్టి మనం డివైడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రదీప్ గారు, మనకి ఒకసారి డయాగ్నోస్ అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ ఎన్ని రోజులు పడుతుందండి? క్యాన్సర్ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్కి టైం అనేది జనరల్గా ఒకసారి డయాగ్నోస్ అయితే నెక్స్ట్ డే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అన్నిటికీ సేమ్ ట్రీట్మెంట్ ఉండదు. కొంతమందికి ఓన్లీ సర్జరీ సరిపోతుంది, కొంతమంది సర్జరీ తర్వాత మళ్ళీ అడిషనల్ కీమోథెరపీ రేడియేషన్ యాడ్ చేయాల్సి వస్తుంది. లేకపోతే కొంతమంది ముందు కీమోథెరపీ ఇచ్చి కొన్ని సైకిల్స్ అయినాక దాని సైజ్ తగ్గినాక మళ్ళీ తర్వాత సర్జరీ చేయటం. సో ఇది డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఈవెన్ ఒకటే క్యాన్సర్లో కూడా స్టేజ్ని బట్టి మారిపోతుంది అనమాట. ఓకే. సో అది ఎగ్జాక్ట్ టైం లైన్ అంటూ ఇది ఫిక్స్ కాదు. అంటే ఇప్పుడు లాంగెస్ట్ చూసుకున్నామంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి, సర్జరీ చేస్తారు. సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ ఆల్మోస్ట్ నీకు ఒక 5 months దాకా పడుతుంది. అయిపోయిన తర్వాత కొంతమంది మళ్ళీ రేడియేషన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది, అదొక 1 month దాకా పట్టచ్చు. సో ఇలా చూసుకుంటే ఒక 6 to 7 months పట్టచ్చు. లేదు కొంతమందికి స్టేజ్ 4లో ఉందనుకోండి, ఓన్లీ కీమోథెరపీ అనుకోండి, వాళ్ళకి సైకిల్స్ ఎవ్రీ 3 weeks కీమోథెరపీ సైకిల్ ఇస్తాం. సో దీంతో ఏంటి, వాళ్ళకి 3 cycles అయినా మళ్ళీ అసెస్ చేసి ఇంప్రూవ్మెంట్ ఉందంటే మళ్ళీ అదే కంటిన్యూ చేయడం, లేదంటే మళ్ళీ డ్రగ్స్ మార్చి మళ్ళీ ఇంకో 3 cycles. సో ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. లిమిటెడ్ స్టేజ్ ఉన్నప్పుడైతే డెఫినెట్లీ మీకు ఇంత టైం లైన్ చెప్పగలుగుతాం. బట్ ఒకసారి స్టేజ్ 4కి వెళ్తే దెర్ ఈస్ నో టైం లైన్. వాళ్ళకి ఎంతో రెస్పాండ్ అవుతారో అంతవరకు కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సర్జరీ 1 day, నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ని బట్టి వాళ్ళని డిశ్చార్జ్ చేసేస్తారు. రేడియేషన్ అనుకోండి 1 day నుంచి మీకు 7 weeks దాకా డిఫరెంట్ టైం లైన్స్ ఒక్కొక్క ఏరియాని బట్టి ఉంటుందన్నమాట. కీమోథెరపీకి ఇట్స్ లైక్ 2 weekly 3 weekly రెజిమెంట్స్ పెట్టి ఎన్ని సైకిల్స్ డిసైడ్ చేస్తాం, దాన్ని బట్టి టైం లైన్ ఉంటుంది అనమాట. ఓకే. అయితే ఇప్పుడు సార్ చెప్పినట్టు డ్యూరేషన్ మనకి ఒకసారి కొన్ని క్యాన్సర్స్కి మాత్రమే మనకి టైం పీరియడ్ని బట్టి దాన్ని తగ్గించుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ టైం పీరియడ్లో వాళ్ళకి స్పెసిఫిక్గా డైట్ అనేది ఏమైనా ఉంటుందా? అంటే స్పెసిఫిక్ డైట్ అంటే ఆల్ ఫర్ ఎవ్రీ క్యాన్సర్ పేషెంట్స్కి మనకి ఏంటంటే ఎవరికైనా దీంట్లో ప్రిన్సిపల్ వచ్చేసి లో కార్బ్ హై ప్రోటీన్ డైట్ ఇవ్వాలి. లో కార్బ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫస్ట్ డిస్కస్ చేసామో, లైక్ ఇప్పుడు బయటి ఫుడ్ అవాయిడ్ చేస్తూ, ప్లస్ ఇంకోటి వాళ్ళ కార్బోహైడ్రేట్స్ లైక్ గ్లూకోజ్ స్పైక్ చేసే ఫుడ్ తక్కువ ఇచ్చు, ప్రోటీన్ ఫుడ్ అనేది జనరల్గా అందరికి ఇవ్వడమే. కాకపోతే డిపెండ్స్ ఆన్ ద మెడికేషన్స్, డిపెండ్స్ ఆన్ ద ప్రిస్క్రిప్షన్ బట్టి మనం డివైడ్ చేయాల్సి వస్తుంది. ఓకే. మనం ఏం చేస్తాం, అప్పుడు డైట్ షీట్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ వాళ్ళకు ఒక 3 monthsకి ఇచ్చేస్తాం. లేదంటే ఇప్పుడు కొందరు ఏం చేస్తారు, ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 3 weeksకి ఒకసారి చెకప్కి వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్స్ చూస్తాము. కొందరు ఏం చేస్తారు, కన్సల్టెంట్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇంకో కన్సల్టెంట్స్ వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ గో ఫర్ టెస్ట్ అంటారు. ఆ వాల్యూస్ ఏమైనా చేంజ్ అయినాయా, రిపోర్ట్స్ పరంగా బయోమేకర్స్ చేంజ్ అవుతే ఏ విధంగా ఉన్నాయి, ఇంక్రీజ్ అయినాయా లేదా డిక్రీజ్ అయినాయా, దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఫస్ట్ 1 week వరకు ఇచ్చేస్తాం. తర్వాత మళ్ళీ దాన్ని బట్టి మళ్ళీ గో ఆన్ 3 months డైట్ షీటా లేదా 2 months డైట్ షీటా, దాన్ని బట్టి డైట్ చేంజ్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే.
ఈ విధంగా ఉంటుంది ఎక్కువ శాతం అయితే. అయితే మనకి ఫుడ్ కలర్, ఇందాక నేను చెప్పినట్టు ఫుడ్ కలర్స్, వీటిని ఈ ఫుడ్ కలర్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్ చాలా చూస్తున్నాం. మీరు ఆ లేబుల్స్లో మనకి ఇందాక నేను అడిగాను ఫుడ్ కలర్స్ని మనం గుర్తించవచ్చానని. ఫుడ్ కలర్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కొన్ని చోట్ల మాత్రమే వాడేది, ఇప్పుడు ప్రతి ఒక్క చోట్ల ఫుడ్ కలర్ అనేది అలవాటు అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బేకరీకి వెళ్ళినా, ఎందుకండి నేచురల్గా దొరికే పసుపుని కూడాను ఫుడ్ కలర్ వేసి పసుపు కింద ప్యాకెట్స్ చేసి అమ్మేస్తున్నారు. అదే మేడం, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఎట్లయిందంటే ఫస్ట్ మనకు టైం దొరకట్లేదు ఆడ, మనకు టైం ఉంటేనేమో ఈ ఆల్టర్నేట్స్ అనేది రాదు. ఈ టైం దొరకక మనం ఏం చేస్తున్నాం, ఆల్టర్నేట్ వెతుకుతున్నాం, వాళ్ళకు ఒక సోర్స్ అనేది వెతికిస్తున్నాం. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మన జనాలే ప్రాబ్లం. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది, ఆల్టర్నేటివ్ స్టార్ట్ అయినప్పుడు. సో వాళ్ళ కాంపిటీషన్ ఎవరిది ఎక్కువ సేల్ అవ్వడానికి దే ఆర్ ట్రయింగ్ టు యాడ్ ఎడిటివ్స్ అనమాట. ఇప్పుడు ఒక దాన్ని తీసుకుంటే అదే మళ్ళీ తినాలనిపించే ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఎడిటివ్స్ ఉంటాయి. అది వేస్తే మళ్ళీ మనకు అదే బ్రాండ్ తీసుకోవాలనిపిస్తుంది. సో బేసికల్లీ ఇలాంటి వాటి వల్ల చాలా వరకు దేనిలో కార్సినోజన్స్ ఉంటాయి, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి అనమాట. సో అదొకటి. ఇంకోటి మనకి జనరల్గా మనకు ఉండే 5 సెన్సెస్లో ఎగ్జాక్ట్లీ ఫుడ్ చూడంగానే మనకి కళ్ళకి ఒకటి ఫస్ట్ సెన్స్, ఇంకోటి నోరు టేస్ట్, సెకండ్ ఏంటి ఆ స్మెల్, సో తర్వాత తింటున్నప్పుడు వచ్చే టెక్స్చర్. సో ఈ 4ని కూడా మేనేజ్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి రకరకాల కెమికల్స్ వాడతారు అనమాట. అందుకనే మనం ఒక చూడగల వావ్ ఇంత కలర్ఫుల్ ఉంది తినాలనిపిస్తుంది. ఇంకొంచెం ఈ స్మెల్ చూడగానే ఆటోమేటిక్గా అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది. పానీపూరి నలుపు వేస్తాడు, ఇంకేమన్నా వేస్తాడు, మళ్ళీ 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 తినాలనిపిస్తూ ఉంటుంది. తిన్నప్పుడు నేను గమనించారు చాలా మందికి చాలా మంచి నిద్ర రావాలనిపిస్తుంది. సో పానీపూరి తిన్నాక మంచి నిద్ర వస్తుంది. దానిలో కూడా కెమికల్స్ ఉంటాయి అన్నమాట. సో ప్రతి దాంట్లో అది ఎట్లా ఉంటుందంటే ఇట్స్ లైక్ బిజినెస్ పరంగా మళ్ళీ వీళ్ళు అట్రాక్ట్ అయ్యి మన దగ్గరికి రావాలి అంటే ఏం చేయాలి, కాంపిటీషన్ దొరుకుని ఏం చేయాలి. దీనికోసం ప్రతి ఒక్కళ్ళు రకరకాల కెమికల్స్ వాడుతుంటారు. ఇదే కాదు, ఎందుకు మన కాస్మెటిక్స్ చూసుకోండి. ఇప్పుడు ఒకప్పుడు అంతానేమో సల్ఫేట్స్ వాడారు, ఇప్పుడు ఒకసారి ట్రెండ్ వచ్చిన రంగాల్లో అందరు న్యాచురల్ నో సల్ఫేట్స్ అంటారు. దానిలో నో సల్ఫేట్ గ్యారంటీ ఏముంది, నో పారాబెన్స్ అంటారు, నో సల్ఫేట్స్ అంటారు. మళ్ళీ ఒకసారి ఇంగ్రీడియంట్స్ చూస్తే మళ్ళీ సోడియం లారెల్ సల్ఫేట్ అవే కనిపిస్తాయి. స్కిన్ క్యాన్సర్ కి ఎక్కువగా ఉంటాయి. సో డిఫరెంట్ థింగ్స్ వాళ్ళు ఎంతసేపటికి మనల్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలని దాని మీద కాన్సన్ట్రేట్ చేసే ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఇది మనం దాని నుంచి దూరం వెళ్ళటానికి జనాలు ట్రై చేయాలి ఫస్ట్. చేస్తే అప్పుడు వాళ్ళు కూడా తగ్గించుకుంటూ వస్తారు. సో ఈ టేస్టీ ఫుడ్ టేస్టింగ్ బడ్స్కి ఇది చేయటానికి మీరు ఇంటి దగ్గర చేసుకునే ఫుడ్స్ ఎలాంటి ఫుడ్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? ఇప్పుడు సార్ అన్నట్టు ఇప్పుడు మనం చూసుకుంటే ఎగ్జాంపుల్ మసాలాసే తీసుకుందాం, ఎందుకంటే ఆ ట్రెండింగ్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మసాలాస్ అంటే ఇంతకుముందు మనం ఏం చేసే తోలం, లైక్ ఇప్పుడు పాలకూర పొడి కానీ, లేదంటే ఇప్పుడు మనం గరం మసాలా పొడి కానీ, లేదంటే ఇప్పుడు మనం పసుపు దాంట్లో ఇంత గరం మసాలా అదేది అంటే అదేది మిరియాలు అవి యాడ్ చేసి చేసుకునే తోలం. మసాలా కారం, గరం మసాలా, సాంబార్ పౌడర్, జీరా పౌడర్ అవన్నీ చేసుకునే తోలం. కానీ ఇప్పుడు ఏమైందంటే మనమే వాళ్ళకు ఒక సొల్యూషన్ ఇస్తున్నాం, మాకు టైం లేదు మీరే ప్రిపేర్ చేసి మాకు ఇవ్వండి, అవును మేము అవి తీసుకుంటాం, మేము ఇంకా డిసీజెస్ని ఇంక్రీజ్ చేసుకుంటాం. ఓకే, వన్ షెడ్యూల్ ఇది. ఇంకా ఎందుకు అని అంటే ఇంతకుముందు మన పెద్దలు ఎట్లా ఉండేతోళ్ళు అంటే ఏదున్నా ఇంట్లోనే తయారు చేసుకునేతోళ్ళు. ఇంకోటి ఇంతకుముందు రోగాల బండలు ఉండేది, మనం పసుపు కొమ్ములు దంచుకొని మంచిగా వంట చేసుకొని తినేతోళ్ళం. ఇప్పుడు గ్రైండర్లు అదేది మిక్సీలో వేసుకునేకే టైం లేక కూడా బయట నుంచి 2 రూపీస్ 5 రూపీస్ అంటే అట్లా ప్యాకెట్కి అలవాటు అయినాం. అవును, ఎప్పుడైతే మనం దాని నుంచి ఇప్పుడు బ్యాక్ స్టైల్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తామో అప్పుడు మన లైఫ్ స్టైల్ డిసార్డర్సే కాదు క్యాన్సర్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్నప్పుడు కొబ్బరి కూడా మనమే కూర్చొని అది ఇప్పుడు ఆటోమేటిక్ డైరెక్ట్ తీసుకొని చేసుకుంటున్నాం. సో అంతా ఈజీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయినాం. ఓకే, ఈజీ లైఫ్ స్టైల్. అయితే ఇప్పుడు ఎక్కువగా మనం లేబుల్ మీదే కాన్సన్ట్రేట్ చేద్దాము. మనకి లేబుల్ని బట్టి, ఎందుకంటే ఏదైనా ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా వాడటం వల్లే మనకి ఈ క్యాన్సర్స్ కాజ్ చేస్తూనే అంటారు. సో ఈ లేబుల్స్లో మనం చూడంగానే ఇవి ఉన్నాయి, ఇవి కాజెస్ ఆఫ్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ అనుకునేటప్పుడు మనం లేబుల్లో ఏ ఐటమ్స్ని చూసేటప్పుడు దాన్ని అవాయిడ్ చేయాలి అంటారు? సోడియం పర్సెంటేజ్. ఓకే, ఎందుకని అంటే ఇప్పుడు మనం ప్రిజర్వేటివ్ చేయాలంటే సోడియం అనేది ప్రాపర్గా ఉండాలి. ఇంకోటి అది ఎప్పుడో తయారవుతుంది, మనకు మ్యానుఫ్యాక్చర్ అనేది 1-2 months బ్యాక్ తయారవుతుంది. ఇంకోటి అది స్టాకిస్ట్కు, మన రిటైలర్కు, హోల్సేలర్కు, షాపర్కి వచ్చే వరకు మినిమం 1-2 months మళ్ళీ గ్యాప్ పడుతుంది. అంటే ఆ గ్యాప్ పట్టాక షాప్కి వచ్చాక ఇమీడియట్గా సెల్లింగ్ అనేది కాదు, మళ్ళీ ఇతను స్టోర్ చేసి మళ్ళీ ఇతను మనకు అనేది సెల్ చేస్తుంటాడు.
సో ఇదంతా స్టోర్ చేయడానికే మెయిన్గా సోడియం అనేది ఎక్కువ ఉండాలి. సోడియం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా లంగ్ క్యాన్సర్ కానీ లేదంటే లంగ్ ఇష్యూస్ కూడా రావడం జరుగుతుంది. ఓకే. ప్లస్ ఇంకోటి లివర్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సోడియం వల్ల. సోడియం ప్రిజర్వేటివ్ ఉన్నది అంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు అంటారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటాం, మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో దాన్ని బట్టి సోడియం నథింగ్ బట్ సాల్ట్ అనేది తీసుకుంటాం. కానీ బయట మసాలాస్లో అట్లా ఉండదు. మీకు ప్రిజర్వేటివ్ చేయడానికే డబల్ వాడవచ్చు లేదా త్రిబుల్ వాడవచ్చు. కాకపోతే పర్సంటేజ్ అనేది మనకు నార్మల్ జనరల్ పర్సంటేజెసే ఇవ్వచ్చు. మనం ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీకి అయితే మనం చూడము. అవును, వాడు ఏమి ఇస్తున్నాడో లేబుల్ మీద అదే చూస్తాం, అది చూస్తాము. ఇంకోటి ఇప్పుడు ఏమైందంటే టైం దొరకక తీసుకున్నామా, వండుకున్నామా, తిన్నామా, అదే లేబుల్ని కూడా చూడట్లేదు. అది దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఎఫెక్ట్ కాకుండా లేటర్ కొన్ని రోజులకు ఏదో ఒక డిసీజ్ వల్ల వాళ్ళకు బయట పడుతుంది అది. ఓకే. సో దీనిలో కూడా సోడియం కాంపౌండ్స్ ఉంటాయి, మోనోసోడియం గ్లూటమేట్ అనేది. ఇలాంటివి చాలా వరకు ఈ మధ్య మీరు వినుంటారు, లైక్ 1-2 years మ్యాగీలో కలుపుతున్నారు. వీటి వల్ల చాలా హార్మ్ఫుల్, ఈవెన్ పిల్లలకు కూడా చాలా హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అవుతున్నాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ అయాన్స్ ఉండవు, అన్ని డిఫరెంట్ కాంపౌండ్స్ కలిపి ఉంటాయి. సో వీళ్ళు బాగా దాని మీద ఫోకస్ చేయడం మొదలు పెట్టగానే దే ఆర్ ట్రైంగ్ టు పుట్ సమ్ కోడ్స్, ER3, BR4 ఇలాంటి కోడ్స్. సో ఆ కోడ్ ఏంటో మనకు తెలియదు. అలాంటి కోడ్స్ ఉన్నప్పుడు ఆల్వేస్ బెటర్ సెర్చ్ చేసుకొని అంత ఏముంది, ఆ కోడ్ సంబంధించి ఏముంది, అలాంటి వెనక కెమికల్స్ ఏమైనా చూసుకోవాల్సి వస్తుంది. అంత టైం ఉంటదంటారు, లేదు, చాలా అవసరం. ఇప్పుడు ఏంటంటే మనం అలా చేయటం వల్ల వాళ్ళకి అది ఈజీ అయిపోతున్నది. మనం ఎప్పుడైతే వీటిని స్లోగా తగ్గించుకుంటూ వస్తామో వాళ్ళు కూడా ఆటోమేటిక్గా దే విల్ ఆల్సో చేంజ్ ఇట్. యా. అయితే మనకి క్యాన్సర్ ఒకసారి వచ్చి ట్రీట్మెంట్కి రెస్పాండ్ అయ్యి తగ్గిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అది మళ్ళీ స్టేజ్ని బట్టి డిసైడ్ అవుతుంది. స్టేజ్ 1 వాళ్ళకి ఆల్మోస్ట్ రాదు, ఓన్లీ 1 to 5% వరకు ఉండొచ్చు. స్టేజ్ 2, స్టేజ్ 3 ఇలాంటి వాళ్ళకి కూడా ఒక 20% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. స్టేజ్ 3 అడ్వాన్స్ దాటి స్టేజ్ 4కి వచ్చింది అంటే హై ఛాన్స్ అనమాట. స్టేజ్ 3 ఎర్లీ ఉన్నా కానీ 40% మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ప్రతి క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యి కంప్లీట్ రిజాల్వ్ అయినా కూడా అట్లీస్ట్ 2 to 5 years వాళ్ళని ఫాలోఅప్లో ఉంచాలి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా పొరపాటున వస్తే వెంటనే మనం చిన్న దానిలో గుర్తిస్తే ఈజీగా దాన్ని మళ్ళీ క్యూర్ చేసేయచ్చు. ఓకే. సో అదనమాట. సో ఇప్పుడు 2 to 5 years ఫాలో అప్ అని చెప్పి అంటున్నారు. ఈ అంటే మనకి ఆఫ్టర్ ప్రొసీజర్ మనకి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. ఈ ట్రీట్మెంట్ టైంలో అంటే ఒక ఈ 2 to 5 years దీంట్లో ఈ ఏజెస్లో మనకి ఎలాంటి ఫుడ్ మనకి వాళ్ళకి ఇవ్వాలి అంటారు? ఇప్పుడు హై ప్రోటీన్ మనం తీసుకోవడం కాదు, మీరు కార్బోహైడ్రేట్స్ కూడా మనకి చాలా అవసరం బాడీకి. సో వాళ్ళకి ఆ టైంలో ఒకసారి వచ్చి తగ్గిన తర్వాత వాళ్ళకి ఎలాంటి డైట్ అనేది అంటే ఒకటి మనం దీంట్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు మీరు ఏదైతే కార్బ్స్ ఇంపార్టెంట్ ప్లస్ ప్రోటీన్ ఇంపార్టెంట్, కాకపోతే ఇటు వైటమిన్స్, మినరల్స్ ఇవి కూడా తీసుకోవాలి. అంటే మేము కార్బ్స్ని అవాయిడ్ చేస్తామని కాదు, వాళ్ళ డిపెండ్స్ ఆన్ ద BMI, డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద క్యాలరీస్ బట్టి మేము డివైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసుకున్నట్టయితే సపోజ్ ఒక హ్యూమన్ బాడీ వెయిట్ వచ్చేసి 70 kgs ఉందనుకోండి, బాడీ వెయిట్ 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది పర్ డే అతనికి వెళ్ళాల్సింది, అకార్డింగ్ టు WHO కానీ అకార్డింగ్ టు డైటీషియన్స్ కానీ కన్సల్టెంట్స్ పరంగా కానీ. కానీ మనము యాజ్ ఆఫ్ నౌ 70 grams ఆఫ్ ప్రోటీన్ అనేది ఎవరన్నా తీసుకుంటారా? ప్రోటీన్ కూడా బాడీ వెయిట్ని బట్టే మనం తీసుకోవాలి కదండి. అందుకే ఇప్పుడు 70 kgs బాడీ వెయిట్, 70 grams ప్రోటీన్ అంటే పర్ కేజీ బాడీ వెయిట్ ఈక్వల్ టు పర్ గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ కన్సిడర్ చేస్తున్నాం. 70 grams వెళ్ళాలంటే ఏమేం తినాలి? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు దాల్స్లో వస్తుంది. ఓకే. ఇప్పుడు మూంగ్ దాల్ కానీ లేదంటే సోయాబీన్స్లో కానీ పన్నీర్లో కానీ అంటే ఎంత క్వాంటిటీ తీసుకుంటే 20 to 30 grams. ఇప్పుడు 1 small cup, ఇప్పుడు ఇంతకుముందు ఇప్పుడు మనం కప్స్ ఉంటాయి కదా, బౌల్ కప్స్, 20 to 30 grams లేదా 20 grams దాల్ కానీ 20 grams సోయాబీన్స్ కర్రీ ఆర్ సోయాబీన్స్ ఫ్రైడ్ కానీ సంథింగ్, 20 grams పన్నీర్ కానీ, ఇటు ఎగ్ వైట్స్ కానీ. ఇప్పుడు ఎగ్ వైట్ 1 whole egg తీసుకుంటే వితౌట్ ఎల్లో 4 grams ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రోటీన్ అనేది అంత వచ్చినప్పుడు 6 4 24, అంటే అక్కడ ఒక 24 grams ఆఫ్ ప్రోటీన్ అనేది సఫిషియంట్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఏం చేస్తాం, ప్లస్ ఇప్పుడు పల్సెస్, దాల్స్, కర్రీస్ ఇట్లా తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకి అప్రాక్సిమేట్లీ 50 to 60 అనేది కన్సిడరేషన్ అవుతుంది. బట్ ఇన్ రియాలిటీ ఇన్ని తీసుకోరు కదా జనాలు. అదే సార్ నేను చెప్పేది, అది ఇన్ని ఉన్నాయంటే వాళ్ళు తీసుకోరు. ఎందుకంటే మేము అన్నోటి వండుకోవాలి. కొంతమంది ప్రోటీన్ అనగానే రిచ్ డ్రై ఫ్రూట్స్ ని కూడాను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. మనకి 1 full cup ఆఫ్ అంటే ఒక 100 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ రోజు తీసుకోగలిగిన వాళ్ళలో ఎంత ప్రోటీన్ అబ్జర్వేషన్ ఉంటుంది? అంటే మనము 100 grams ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అనేది ఇవ్వలేము. ఓకే. వాళ్ళకి జస్ట్ 20 to 30 grams వరకే ఇవ్వగలుగుతాం.
ఎందుకంటే వన్స్ అతను డ్రై ఫ్రూట్స్ తిన్నాడు అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వైటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, ఇవన్నీ ఎక్కడ తీసుకోవాలి? మరి తీసుకోలేడు. కాబట్టి డివైడ్ చేసుకొని వాళ్ళకి, అందుకే మేము ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్లో ఇన్ని గ్రామ్స్ వెళ్ళాలి. లైక్ మిడ్ మార్నింగ్ అరౌండ్ 10 to 11 or 11:30కి ఇన్ని గ్రామ్స్, లైక్ అరౌండ్ 20 to 30 or 50 grams. మళ్ళీ లంచ్లో సమ్ టైమ్ సలాడ్, ఎగ్ వైట్స్ కానీ, స్ప్రౌట్స్ కానీ, నట్స్ లైక్ ఆల్మండ్ కానీ, బాదం అట్లా. మళ్ళీ మిడ్ ఈవినింగ్ అంటే డివైడ్ చేస్తాం. అంటే 3 mealsని 4 to 5 mealsగా డివైడ్ చేస్తాం. ఓకే. సో దట్ అతనికి ఏమవుతుంది అంటే ఈజీగా డైజెషన్ అవుతుంది, క్యాలరీస్ అనేది సఫిషియెంట్గా వస్తాయి. మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి వీళ్ళకి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఫైట్ చేసి ఉంటారు కాబట్టి కంప్లీట్గా ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా దెబ్బతింటూ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? నేను అదే చెప్పాను కదా, బిఎంఐ క్యాలరీస్ అనేది డిపెండ్స్ అవుతాయి. అక్కడ మెయిన్ పార్ట్ పోర్షన్ చేసేది బిఎంఐ ప్లస్ క్యాలరీస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అన్నారు. ఇప్పుడు క్యాన్సర్ 3rd stage అని 4th stage వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ లో ఉంటుంది. వాళ్ళకి అప్పుడు ఏం చేస్తామంటే ఫుడ్ పోర్షన్ అనేది తగ్గిస్తాం. 50 to 70% మాత్రమే ఫుడ్ పెడతాం. రెస్ట్ ఆఫ్ ది ఏదైతే 30% ఉంటుందో దాన్ని ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ కానీ, ప్రోటీన్ సప్లిమెంట్ కానీ అట్లా యాడ్ చేయడం జరుగుతుంది వాళ్ళకు. సో దట్ ఎటు తిరిగి వాళ్ళకి 100 వెళ్ళాలి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదేది మన ప్రోటీన్ పౌడర్, అదే వాటర్లో కలుపుకొని లేదా మిల్క్లో కలుపు, అట్లా లేదంటే రెస్ట్ ఆఫ్ ద 70% ఫుడ్లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రోటీన్ పౌడర్స్ కూడా మనకి నెంబర్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి సార్. ఎగ్జాక్ట్లీ. ఎలా అంటే అవి వాటిలో కూడా కాంపిటీషన్, ఈ ప్రోటీన్ షేక్ తాగండి, ఆ ప్రోటీన్ షేక్ తాగండి అని చెప్పి చాలా చాలా ఉంటున్నాయి. వీటి మీద కూడా లేబుల్ మీద మనం చూడొచ్చా ఏంటి మన ఈ ప్రోటీన్ పౌడర్ వల్ల మనకి ప్రాబ్లం ఉండదు అని చెప్పి? అంటే ఒకటి WHO సజెస్ట్ చేసింది ఏంటంటే పీడికా స్కోరు 1 ఏదైతే ఉంటుందో 1.0 అది ఎవరైనా తీసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకనంటే పీడికా స్కోర్ ఏదైతే 1.0 ఉంటుందో అది ఈజీగా డైజెస్టబుల్. ఇప్పుడు నేను అట్లానే కొన్ని పేర్లు చెప్పలేను కొన్ని లైవ్లో, సో నేను అందుకు మన బ్రాండ్ పేర్లు చెప్పట్లేదు. కొన్ని బ్రాండ్స్లో ఏమైతే అంటే పీడికా స్కోర్ 1 అనేది ఉండదు. ఇంకోటి ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఈ సప్లిమెంట్ రాసిండ్రా, తీసుకుందాం, వాడినాం, అయిపోయింది. ఇది రాసిండ్రా, తీసుకుందాం. కానీ పేషెంట్స్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఈరోజు వాడవచ్చు, రేపు ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్ కానీ ఒక్కసారి లేబుల్ని సెర్చ్ చేయండి. లేటరు మనం అదేది మళ్ళీ అప్పుడు ఒక పేషెంట్స్కి ఒక థాట్ వస్తుంది, అరే డాక్టర్ చెప్పింది తప్ప, మళ్ళీ మేము వేరేది తీసుకుంటే అప్పుడు ఏమైనా అయితే మళ్ళీ డాక్టర్లను మమ్మల్ని తిడతారు అనేది. అంటే అది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. కానీ నేనేమంటున్నా అంటే పీడికా స్కోర్ 1 ఏదైతే ఉంటుందో అది ఈజీ డైజెస్టబుల్. ఇంకోటి అది హార్మ్ఫుల్ అనేది కాదు, అది మెయిన్ థింగ్. ఇప్పుడు మనం కొందరు తీసుకుంటారు ఎన్ష్యూర్స్ రెగ్యులర్గా ఉంటాయి, అవి తీసుకోవచ్చు. ఇంకా కొన్ని బ్రాండ్స్ ఏం చేస్తారు, కొన్ని డిపెండ్స్ ఆన్ ద డాక్టర్ ప్రిస్క్రైబ్ బట్టి తీసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం, ఆడ ప్రోటీన్ పౌడర్ అపోలోకి ఏదప్ప అంటే ఎన్ష్యూర్, లేదా జనరల్గా ఎవరు ఎక్కడికి వెళ్ళి తీసుకురామన్నా కూడా ఎన్ష్యూర్ అనేది ఒక మాట వాకులాగా వచ్చేది. అవును. కానీ ఇప్పుడు ఏమైంది, డిపెండ్స్ ఆన్ ద ఇప్పుడు పేషెంట్ సెన్సెస్ అనేది పెరిగింది. ఇక్కడ మనకి ఏమైంది, పేషెంట్ సెన్సెస్ వెళ్ళినప్పుడు ఒకటే బ్రాండ్ ఉంటే సరిపోదు. సో ఇక్కడ కాంపిటీషన్స్ కూడా పెరిగినాయి డిఫరెంట్ బ్రాండ్స్లో. మళ్ళీ అది వాళ్ళు ప్రొసీజర్ మొత్తం సేమ్ యూజ్ చేస్తారంటే అది మనకు అంత ఐడియా ఉండదు. కాబట్టి పీడికా స్కోర్ని చూసుకొని తీసుకోవడం బెటర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ అన్నట్టుగానే ఇంతకుముందు ఓన్లీ ప్రోటీన్ పౌడర్ వచ్చేది, తర్వాత ఫోర్టిఫికేషన్ స్టార్ట్, విటమిన్ డి యాడ్ చేయటం, విటమిన్ కే యాడ్ చేయటం, విటమిన్ ఈ యాడ్ చేయటం, ఇట్లా మల్టిపుల్ మినరల్స్, మల్టీ విటమిన్స్ అని యాడ్ చేస్తున్నారు. సో బట్ అన్నీ అవసరమా లేదనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ టైంలో నీకు 2 డిఫరెంట్ సినారియోస్ కనిపిస్తాయి. సర్జరీ, కీమోథెరపీ ఈ టైంలో ఇచ్చే డైట్కి, రేడియేషన్ ఇచ్చే డైట్కి కాంట్రాస్టింగ్ ఉంటుంది అనమాట. అంటే సర్జరీ, కీమోథెరపీకి అంటే రేడియేషన్కి రెండిటికి వేరే వేరే డైట్ ఉంటుంది. చాలా మందికి తెలియదు. ప్రాబ్లం ఏంటి అంటే సర్జరీ, కీమోథెరపీ అప్పుడు జనరల్గా మనం ఫోర్టిఫికేషన్ అంటే మనం ఎంత హెల్దీ ఫుడ్స్, మల్టీవిటమిన్స్ అన్నీ తీసుకుంటే అంత హెల్ప్ అవుతుంది. బట్ రేడియేషన్ ఇచ్చే టైంకి ఏమవుతుందంటే రేడియేషన్ పనిచేసేదే మనకి ఆక్సిడేషన్ వల్ల, అంటే బాడీలో ఆక్సిడెంట్ రాడికల్స్ ప్రొడ్యూస్ చేసి దాంతో డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. బట్ ఈ టైంలో మీరు యాంటీ ఆక్సిడెంట్స్ యాడ్ చేశారు ఇంకో బాడీలోకి, సో ఇవన్నీ వెళ్ళేసి ఆక్సిజన్ రాడికల్స్ క్లియర్ చేస్తూ ఉంటే అది అక్కడ రేడియేషన్ పని చేయదన్నమాట. ఓకే. సో అందుకని మేము స్పెసిఫిక్గా చెప్తాం, రేడియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రేడియేషన్ అయిపోయిన తర్వాత దాని నెక్స్ట్ 1 month వరకు కూడా ఎలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ కూడా వాడకూడదు. జనరల్గా సర్జన్స్ కానీ, మెడికల్ ఆంకాలజిస్టులు కానీ వీళ్ళంటే వాళ్ళు
ఫస్ట్ అన్నీ నార్మల్గా ఉంటాయి కదా, మల్టిపుల్ విటమిన్స్ కానీ అన్నీ ఇచ్చేస్తారు. వీళ్ళు ఇదే కంటిన్యూ చేస్తూ ఉంటారు రేడియేషన్ వచ్చేసరికి. సో కన్ఫ్యూజ్ అయిపోతారు పేషెంట్స్, ఇది వాడాలా అది వాడాలా అని చెప్పేసి. సో ఇక్కడికి వచ్చేసరికి అందుకనే స్పెసిఫిక్గా మీకు సర్జరీ టైంలో ఏంటి, హీలింగ్ తొందరగా కావాలి, అందుకు ప్రోటీన్స్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ ఇలాంటివన్నీ బాగా పనిచేస్తాయి. కీమోథెరపీ టైంలో ఏమైతుందంటే బ్లడ్ సెల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం జరుగుతుంది, బాగా నీరసం అవుతారు, వీక్నెస్ వస్తుంది, డిహైడ్రేషన్ ఉంటాయి. సో వాటికి తగ్గట్టుగా స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ ఉన్నవి తీసుకోవడం బెటర్. ఆ టైంలో కూడా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాబ్లం లేదు. బట్ ఎప్పుడైతే రేడియేషన్ స్టార్ట్ అవుతుందో యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు అవాయిడ్ ఫుడ్స్ ఆర్ ఇట్లా ఫోర్టిఫైడ్ చేసిన ప్రోటీన్స్ కానీ, ఫోర్టిఫైడ్ చేసిన క్యాప్సూల్స్ కానీ, బలం గోళీలు అని చెప్పేసి. ఇంకో కామెడీ ఏంటంటే ఈ టైంలోనే చుట్టాలందరూ వచ్చేసి బాగా బలం వస్తుందని చెప్పేసి క్యారెట్ జ్యూస్లు, బీట్రూట్ జ్యూస్లు, దాని అప్పటిదాకా గుర్తురావు అనమాట. లైఫ్ లాంగ్లో తీసుకుంటే క్యాన్సర్ రావు, వచ్చినాక స్టార్ట్ చేస్తారు అనమాట. ఇవన్నీ ఇస్తే ఇవి రేడియేషన్ ఎఫెక్ట్ తగ్గిస్తాయి అన్నమాట. సో స్పెసిఫిక్గా ఉండాలి అక్కడ, అవన్నీ తీసుకోకూడదు అసలు. ఏదైనా ప్లెయిన్ ప్రోటీన్ పౌడర్ నేను సజెస్ట్ చేసేది రేడియేషన్ టైంలో. అండ్ విటమిన్స్, మల్టీవిటమిన్స్ ఉండదు, ఓన్లీ బి కాంప్లెక్స్ ఈజ్ ఇనఫ్ ఫర్ దెమ్. ఓకే, విటమిన్ సిలు, విటమిన్ డీలు, విటమిన్ ఏ అన్నీ ఉన్నవన్నీ పక్కకు పెట్టేసేయాలి. ఓకే, రేడియేషన్ అయ్యి 1 month దాకా కూడా ఇంకా రేడియేషన్ పనిచేస్తూనే ఉంటుంది. తర్వాత కూడా మీరు ఎప్పుడైతే యాడ్ చేస్తుంటారో 1 month దాని ఎఫెక్ట్ ఉంటుంది. 100% పనిచేసే రేడియేషన్ మీరు దాన్ని 80% తగ్గించేస్తున్నారు. ఓకే, సో మనకి క్యూర్ ఇంపార్టెంట్ కదా. సో ఇవన్నీ తర్వాత మళ్ళీ స్టార్ట్ 1 month అయినా ఫుల్ అన్ని తీసుకోవచ్చు. ఇంకోటి ఫ్రూట్స్లో కూడా సిట్రస్ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి. తర్వాత వెజిటబుల్స్, బీట్రూట్ కానీ, క్యారెట్స్ కానీ, క్యాప్స్ ఇవైతే ఏవైతే కెరోటినాయిడ్స్ లాంటివి ఉంటాయో అవి ఆ టైంలో అవాయిడ్ చేయడం చాలా అవసరం. అండ్ ప్రోటీన్ పౌడర్ ఆర్ బార్న్విటా అవి ఇవి అన్నీ ఉంటాయి కదా, హెల్త్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ చూసుకోవాలి. దేని ప్లెయిన్ ఉంటాయి, ప్రతి దానిలో ప్లెయిన్ ఉంటుంది, ఫోర్టిఫైడ్ ఉంటుంది. సెలెక్ట్ విచ్ ఇస్ ప్లెయిన్. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట రేడియేషన్ టైంలో. మిగిలిన టైంలో ఎన్ని ఫోర్టిఫైడ్ తీసుకున్నా ఏం కాదు. సో ఈ డిఫరెన్స్ కొంచెం కన్సల్టెంట్తో మాట్లాడుకొని తీసుకోవడం చాలా అవసరం. మనం ఇందాక మాట్లాడుకున్నాం పసుపుని కూడా కల్తీ చేసేస్తున్నారు అని. అయితే ఇప్పుడు రేడియేషన్ టైంలో పసుపు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కూడా సేమ్ ప్రిన్సిపల్. పసుపు హై యాంటీ ఆక్సిడెంట్స్. ఎస్. సో నేను అందుకే మాకు టాబ్లెట్స్, నానో కర్క్యూమిన్ అని అవి అన్నీ వస్తాయి. స్పెసిఫిక్గా రేడియేషన్ టైం, రేడియేషన్ తర్వాత 1 month దాకా నేను ఇవ్వను. కానీ తర్వాత నుంచి చాలా బాగా యూజ్ అవుతుంది వీళ్ళకి. మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండటానికి, ప్రివెంట్ అవ్వటానికి, లాంగ్ రన్లో కంట్రోల్ ఉండటానికి నేను స్పెసిఫిక్గా ఇస్తాను అందరికీ. పసుపు సంబంధించి కూడా ఐదర్ తినమని చెప్తాము, లేదంటే నానో కర్క్యూమిన్ చెప్పి నానో పార్టికల్స్ తోటి ఇప్పుడు సిరప్స్ వస్తున్నాయి, టాబ్లెట్స్ వస్తున్నాయి. అవన్నీ మేము లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్కి ఇస్తాం అండ్ దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే. సో బట్ ఎనీథింగ్ ఐ విల్ స్టార్ట్ ఓన్లీ ఆఫ్టర్ 1 month ఆఫ్టర్ ద ట్రీట్మెంట్. ఓకే. రేడియేషన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఫుడ్లో. అయితే ఇప్పుడు పసుపు గురించి మనం మన లైఫ్ స్టైల్ అంటే మన రోజు తీసుకోవటం వల్ల క్యాన్సర్స్ రాకుండా ఎంతవరకు ఆపుకోవచ్చు అంటారు? అంటే ఇప్పుడు పసుపు వల్లనే ఆపుకోవచ్చు అంటే నో, అబ్జల్యూట్లీ నో. పసుపు అనేది ఒక ఇంగ్రీడియంట్ మనకు, అది మనకు 1 to 10% మాత్రం కంట్రోల్ చేయగలుగుతుంది. రెస్ట్ ఆఫ్ ద ఫుడ్ వల్ల ఇది మన డ్రగ్ ఇన్ఛార్జెస్ వల్ల కూడా మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఏదైతే పసుపు అంటున్నాం, ఇప్పుడు సార్ అన్న డ్రగ్లో కొంచెం ఇవ్వాల్సి వస్తుందని అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మన ఒక టీ స్పూన్ ఉందనుకోండి, అది ఒక 5 to 10 grams తోటి ఈక్వల్. సో మనం దాన్ని ఏం చేస్తాం 2 to 3 grams మాత్రమే తీసుకోవాలి, అంటే ½ teaspoon మాత్రమే తీసుకోగలదు. లేదు ఇంకా అంటే కొందరు ఏం చేస్తారంటే కన్సల్టెంట్స్ మన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కదా, దాంట్లో కొన్ని స్పెసిఫిక్గా రాస్తారు, అంటే ఇన్ని గ్రామ్స్ తీసుకోండి సో అండ్ సో అని. లేటర్ మా డైటీషియన్స్ తోటికి పంపిస్తారు కన్సల్ట్. అప్పుడు మేము మళ్ళీ ప్రిస్క్రిప్షన్ చెక్ చేసుకొని ఒకసారి గో త్రూ అవి మళ్ళీ సార్ వాళ్ళు ఏవేవి రాస్తారు, ఇప్పుడు డ్రగ్స్ లైక్ సిరప్సా, మెడికేషన్సా, లేదంటే ఇప్పుడు కొందరు సార్ అన్నట్టు 1.5 monthలో చెకప్స్, ఇప్పుడు రేడియేషన్ అంటారు, అట్లా స్పెసిఫిక్గా కొన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రిస్క్రిప్షన్లో. దాన్ని బట్టి డైట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు సార్ అన్నారు రేడియేషన్ టైంలో 1.5 month మనం కొన్ని యాంటీ ఆక్సిడెంట్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, ఇప్పుడు ఏదైతే వెజిటేబుల్స్లో లైక్ క్యాబేజ్ కానీ, కాలీఫ్లవర్ కానీ, టొమాటో కానీ, క్యాప్సికమ్ కానీ, ఇవ మన పాలకూర, స్పినాచ్ కానీ అవి కూడా ఎక్కువ తీసుకోకూడదు. ఓకే. సో అట్లాంటి టైంలో ఏంటంటే డ్రగ్స్ ఇవన్నీ యాడ్ చేసి మళ్ళీ మేము ఏం చేసుకుంటాం, ఒకసారి రీచెక్ విత్ ద కన్సల్టెంట్స్. ఓకే. దెన్ వీఆర్ ప్రొసీడింగ్ టు ద పేషెంట్. ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ని పక్కన పెడితే నార్మల్ పీపుల్ పసుపు తీసుకోవటం వల్ల మనకి ఎంతవరకు రాకుండా ఆపొచ్చు అంటారు? అంటే నేను అదే మీకు చెప్పాను, అది నార్మల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అదొక 1 ingredient మాత్రమే మనకి యాంటీ ఆక్సిడెంట్ లాగా. సో అది ఒక 10% లేదా 20% హెల్ప్ చేస్తే రెస్ట్ ఆఫ్ ద మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, మన థింగ్స్ బట్టి మనం డిసైడ్ చేసుకోనికి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. సో క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి మనకి జనరల్గా యాంటీ ఆక్సిడెంట్స్ హెల్ప్ అవుతాయి. దానిలో ఒకటి పసుపు. అది కాకుండా చాలా ఉన్నాయి.
ఓకే. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ, తర్వాత పసుపు లాంటివి కానీ, ఏవైతే యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయో ఇవన్నీ కూడా మనం న్యాచురల్ డైట్లో ఒక బ్యాలెన్స్డ్ పెట్టుకుంటే వీ కెన్ ప్రివెంట్ అన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కటి కాదు, నువ్వు ఇది తీసుకుంటున్నావు, పక్క నుంచి మళ్ళీ ప్రాసెసర్ మీట్ తీసుకుంటున్నావు, తర్వాత మంచిగా అన్ని కెమికల్స్ ఉన్న ఫుడ్ తింటుంటే దీని యూజ్ ఉండదు, అంతే కదా, దీని డౌన్లోడ్ చేస్తున్నాయి కదా. సో ఇవేంటంటే మన బాడీలో ఇమ్యూనిటీని పెంచి జెనెటిక్ రిపేర్ మెకానిజమ్స్ ఉంటాయి, వాటిని మంచి చేయడం కోసం హెల్ప్ అవుతాయి. సో దాన్ని బూస్ట్ చేసుకుంటూ ఉండే కొద్దీ దీంతో పాటు మనకు కావాల్సిన ఏంటి, ఎక్సర్సైజ్ కావాలి. ఎక్సర్సైజ్ ఆల్సో బూస్ట్ ఇమ్యూనిటీ. అండ్ బీయింగ్ యాక్టివ్గా ఉంటూ ఇలాంటి మంచి ఫుడ్స్ తింటూ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ అవాయిడ్ ద హార్మ్ఫుల్ ఫుడ్స్. లేకపోతే దీని యూజ్ ఉండదు, దాని యూజ్ ఉండదు అనమాట. ఓకే, ఏవి అవాయిడ్ చేయాలి అంటారు ఫుడ్స్లో? ఫుడ్స్ కానీ బ్యావరేజెస్ కానీ ఏవి అవాయిడ్ చేయాలి అంటారు క్యాన్సర్ రాకుండా? సో దాంట్లో మెయిన్ ఏంటంటే ప్రాసెస్డ్ మీట్స్ ఒకటి. ఓకే. రెడ్ మీట్ అంటే ల్యాంబ్ కానీ ఇలాంటివి ఉంటాయి కదా, బీఫ్, పోర్క్, ఇలాంటి వాటి నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత ప్రాసెస్డ్ మీట్స్ అంటే మనం చూస్తున్నాం కదా, ఒక చికెన్ మంచిగా కనపడాలంటే దానిలో మంచి కెమికల్స్ యూజ్ చేస్తే మంచిగా లావుపోతుంటాయి. తర్వాత ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండడం కోసం ఇంజెక్షన్స్ ఇస్తున్నారు. ఇంకోటి వాటిని పెంచేటప్పుడు రకరకాల యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో ఇవన్నీ ప్రాసెస్డ్ మీట్ కింద వస్తాయి అనమాట. సో వీటి వల్ల ఏంటంటే ఆ కెమికల్స్ కూడా మనం తీసుకుంటున్నాం దాంతోపాటు. ఆబ్వియస్లీ వాటి ఎఫెక్ట్ మన మీద ఉంటుంది. అంటే ఏదైనా ఒక రోజు తీసుకుంటే ఎఫెక్ట్ కాదు, కంటిన్యూస్గా అదే బాడీ మీద పడి ఉన్నప్పుడు ఏంటంటే సడన్గా వన్ డే యూ విల్ లూజ్ దట్ రిపేరింగ్ మెకానిజం అనమాట. అప్పుడు స్టార్ట్ అవుతుంది. అందుకని క్యాన్సర్స్ నీకు ఒక్క రోజు డెవలప్ కావు. ఇట్ టేక్స్ 10 to 15 years ఫర్ ఆల్ దీస్ ఫుడ్స్ టు కాజ్. ఓకే. సో అందుకే మీరు ఇప్పుడు జపాన్లో చూస్తే ఫాస్ట్ ఫుడ్ చాలా ఎక్కువ. ఆ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రైడ్ రైస్లు ఇవన్నీ తిని వాళ్ళకి అందుకని కొలాన్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇవి మనకి వేరే చోట తక్కువ ఉంటాయి. సో దీని మీద ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. అలా సేమ్ కమ్యూనిటీస్ వెన్ దే మైగ్రేట్ టు US, ఆ ఏరియా వాళ్ళకి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే వీళ్ళ ఫుడ్ డైట్లో ఇది ఉంది, ఎంతసేపు ఓవర్ హీటింగ్ చేసి దానిలో కార్సినోజన్స్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఓవర్ హీట్ వల్ల కూడా ఫుడ్ మాటికి వెయిట్ చేయటం వల్ల కూడా మనకి కొలాన్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. అంతే కదా, ఇప్పుడు దాన్ని ఎన్నిసార్లు హీట్ చేస్తావో దానిలో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ డీనేచర్ అయిపోతాయి. దాంతోపాటు మనం వాడే యుటెన్సిల్స్, అంటే మన బాండీలు ఏ టైపు అల్యూమినియం ఉంటుందో తెలియదు, కాపర్ ఉంటాయి తెలియదు, దాని కెమికల్స్ కూడా మిక్స్ అవుతూ వస్తాయి. మనకి ఎక్కువగా బయట ఫాస్ట్ ఫుడ్ లో యూజ్ చేసేది ఐరన్ బాండీస్. సో ఆ పార్టికల్స్ కూడా కార్సినోజన్స్లో వర్కౌట్ అవుతాయి. సో అన్నీ కలిసి బాడీలో వెళ్ళి అంటే దే విల్ స్టార్ట్ స్లోలీ చేంజింగ్ యువర్ ఇమ్యూనిటీ. అట్ ద సేమ్ టైమ్ దే చేంజ్ ద టిష్యూస్. అది ఏ ఏరియా మీద అయితే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుందో ఆ ఏరియా క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు తీసుకుంటే లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయనుకోండి. లంగ్ మేజర్గా చూస్తే పొల్యూషన్ ఒకటి, స్మోకింగ్ ఒకటి. ఇవి కాకుండా కొంతమంది సిమెంట్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు, కెమికల్స్ దగ్గర పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ పీలుస్తూ ఉంటారు. సో ఒక్క రోజులో కాదు, కంటిన్యూస్ ఇయర్స్ తరపడి పీల్చి లోపల సెల్స్ని మారుస్తూ ఉంటాయి. మన ఇమ్యూనిటీని దాన్ని హీల్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఈ యుద్ధం నడుస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఇది డామినేషన్ పెరుగుతుందో దట్ డే నుంచి ఇంకా ఇది బ్రేక్ ఆఫ్ అయిపోయి ఇంకా క్యాన్సర్ కింద కన్వర్ట్ అవుతూ వస్తుంది. సో మన ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్, తినే ఫుడ్, లోపలికి వెళ్ళే ఫుడ్ ఇంపార్టెంట్, దీంతోపాటు మన ఖర్చు పెట్టే ఎనర్జీ, దీని 3 కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో చివరిగా ఏం చెప్తారు, ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటారు? ఫుడ్స్ అయితే మెయిన్గా ప్రిజర్వేటివ్స్ ఒకటి, బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ కానీ ఇవన్నీ కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, మసాలాస్ కానీ లేదంటే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ కానీ ఇవి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఆల్కహాల్ గురించి మీరు పూర్తిగా మర్చిపోయారు. అంటే ఇప్పుడు మనం అది లాస్ట్లో చెప్దామన్నట్టు ఆగాను సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు స్మోకింగ్ ఉంటుంది, ఇప్పుడు కొందరికి అలవాటు ఉంటుంది స్మోకింగ్, కొందరికి అలవాటు ఉండదు. కానీ అక్కడ ఒక స్పెసిఫిక్ పాయింట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఇప్పుడు స్మోకింగ్ చేస్తుంటారో ఆ పర్సన్ పక్కన నాన్ స్మోకర్ కూడా ఉంటాడు. కాకపోతే నాన్ స్మోకర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అదే మరి, బికాజ్ స్మోకర్ ఏంటంటే తీసుకొని బయటకు వదిలేస్తారు, తీసుకుంటాం. దానివల్ల ఏమైతుంది, లంగ్ ప్లస్ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దీంట్లో ఇంకో ఇష్యూ ఏంటంటే స్మోకింగ్ చేసే ఫిల్టర్స్ అని ఉంటాయి దానికి. సో వాడికి వెళ్ళేది ఫిల్టర్ వస్తుంది, బయట వచ్చేది సో కార్సినోజన్స్ బయటకు వస్తుంటాయి. సో చుట్టుపక్కల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు దాంతో. ఇంకోటి ఇప్పుడు మనం ఆల్కహాల్ చూసుకుంటే కూడా ఎక్కువ లివర్ డ్యామేజ్ అవుతుంది. నథింగ్ బట్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ కానీ, లివర్ లైక్ కార్సినోమా కానీ, మన థర్డ్ స్టేజ్ ఆఫ్ లివర్ కానీ ఫ్యాటీ లివర్లో ఇట్లా ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంకోటి వాళ్ళకు ఎవరైతే ఇప్పుడు స్మోకింగ్ అని, ఆల్కహాలిక్ లేదా బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారో వాళ్ళు ఫస్ట్ బాధపడేది ఒబేసిటీ. ఓకే, ఒబేసిటీ వచ్చింది అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఒక గృహప్రవేశం పెట్టుకుంటాం ఇంటికి, పెట్టుకున్నప్పుడు మన కొలీగ్స్ని కానీ, ఫ్యామిలీని కానీ, ఫ్రెండ్స్ని ఏ విధంగా అయితే ఇన్వైట్ చేస్తామో, వన్స్ ఒబేసిటీ వచ్చింది అనుకోండి వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ని కూడా ఇన్వైట్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ నథింగ్ బట్
క్యాన్సర్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, మన పీసీఓడి అనేక రకాలని ఇన్సర్ట్ చేస్తుంది బాడీలో, మనకు తెలియదు అది. ఓకే, ఒబెసిటీ మెయిన్ కిల్లర్ ఆఫ్ ద బాడీ అంతే. ఇంకోటి మనం ఇప్పుడు మళ్ళీ అది తెలుసుకోనేకి ఎట్లా వేరే ఇప్పుడు కొంతమంది చూస్తుంటే 18 years 15 years కూడా డయాబెటీస్ వస్తున్నాయి. ఇంతకుముందు 80 years లేదా 100 years అయిన వాళ్ళకి కూడా డయాబెటీస్ లేకుండే, అవును, క్యాన్సర్స్ కూడా లేకుండే. కానీ ఈ 21st centuryలో ప్రతి ఒక్కటి ఇఫ్ వాళ్ళు ఒక 18 లేదా 24 క్రాస్ అయిందంటే ఇమీడియట్గా వాళ్ళకి ఏదో ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ కానీ, సార్ అన్నట్టు క్యాన్సర్ ఇష్యూస్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ ఏదో ఒక ఇష్యూ అనేది బయటికి వస్తూనే ఉంటుంది. ఓకే, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది నాణ్యత లేదు. ఇంకోటి ఏంది, ఇప్పుడు మనం ఇంట్లో కుక్ చేసుకుంటే మళ్ళీ దాన్ని వాష్ చేసుకోవాలి, యూటెన్సిల్స్ అవన్నీ. ఆ టైం దొరకక బయట ఆర్డర్ జొమాటో, ఏదో ఒక రెస్టారెంట్ నుంచి రేటింగ్ చూస్తాం పెట్టుకుంటాం. కానీ దానివల్ల ఎంత బాడీ డ్యామేజ్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. ఓకే, ఒకటి సార్ అన్నట్టు యూటెన్సిల్స్. మనం ఇంతకుముందు ఏం చేసేతోళ్ళు మట్టి కుండలో, నథింగ్ బట్ మన కుండలో వండేతోళ్ళం ఆహారం, ఏదైనా రైస్ కావచ్చు, కర్రీ కావచ్చు. ఇప్పుడు ఏమైంది, అనేక రకాలుగా వచ్చినాయి యూటెన్సిల్స్. నా సజెషన్ ఏంటంటే మన సర్జికల్ స్టీల్వి కూడా దొరుకుతున్నాయి బయట, అవి తీసుకోవడం బెటర్. అంటే ఇప్పుడు మనం ఇందాక ఎక్కువగా యూస్ చేసేవి మనకి బయట ఫాస్ట్ ఫుడ్లో ఐరన్ ఎక్కువ యూస్ చేస్తారు. అల్యూమినియం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ క్యాస్టల్ ఐరన్ గురించి ఎక్కువగా వినిపిస్తుంది. ఇందులో ఐరన్ పార్టికల్స్ అనేవి కలవవా? అసలు ఏంటి క్యాస్టల్ ఐరన్ కి తేడా? అంటే ఇప్పుడు నేను అదే చెప్పాను కదా సార్ అన్నట్టు, కాంపిటీషన్ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఏదో ఒక పేరు పెట్టాలి దానికి. ఇప్పుడు నా బ్రాండ్, ఇప్పుడు నాది ఉంది బ్రాండ్, నాది ముందర పోవాలంటే నేను ఏదో కొత్త పేరు పెట్టాలి, ఎక్కడ లేనిది. ఇప్పుడు సేమ్ బ్రాండ్ పెడితే దానికి మనకు డిఫరెన్స్ ఏంది? ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మన మామూలు ముద్ద ఐరన్తో తయారు చేసేవాళ్ళు, గుర్తు కుప్పట్లు కానీ ఏమన్నా, సో దానికి కాస్ట్ ఐరన్ అంటే వాళ్ళు. సో ఇప్పుడు ఏంటి, నాన్ స్టిక్ కుక్ వేర్ అని చెప్పేసి దాని మీద ఇంకా కెమికల్స్ అప్లై చేయటం, అల్యూమినియం కోటెడ్ సో ఫాస్ట్ కుక్ అవుతుందని చెప్పేసి, సో ఎడిషన్స్ చాలా వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ అవన్నీ తీసేసి ప్లెయిన్గా పెట్టండి అని చెప్పి స్టార్ట్ చేస్తారు అనమాట. అది ఆ డిఫరెన్స్ అక్కడ వచ్చింది. ఇది కాకుండా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది వేసే క్వశ్చన్ ఉంటుంది, సార్ స్మోకింగ్ చేస్తున్నా, ఆల్కహాల్ చేస్తున్నా, మా ఫ్రెండ్ వాడు 90 ఏళ్ళని ఏం రాలేదు, మరి మీరేమో స్మోకింగ్కి వస్తుంది, ఆల్కహాల్కి వస్తుంది, వీడికి 40 years వస్తుందంటే, ఇక డిఫరెన్స్ ఏంటంటే వాడికి రాలేదు కాబట్టి నువ్వు కూడా తాగుతా అంటే దెర్ ఈజ్ నో గ్యారంటీ. ఎందుకంటే వాడి జెనెటికల్లీ వాడు స్ట్రాంగ్ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఇమ్యూన్ సిస్టమ్ రిపేర్ మెకానిజం బాగున్నాయి కాబట్టి వాడు అంతా తీసుకున్నా బాగున్నాడు. సో అది అందరి దగ్గర ఉంటుంది, గ్యారంటీ లేదు. సో ఈ దగ్గర బాగాలేదనుకో డెఫినెట్లీ నువ్వు దాని బారిన పడతావు. అందుకని దాని రిస్క్ ఛాన్స్ అంటాం కానీ గ్యారంటీ ఇవ్వం. ఓకే, సో ఈ ఎక్సెప్షన్స్ మన దగ్గర ప్రతి ఒక్కరు సార్ నేను ఏమి తీసుకోలేదు నాకెందుకు వచ్చింది అంటారు. సో వాళ్ళకి బేసికల్లీ జెనెటికల్లీ డిఫెక్ట్ ఉంది, ఆ ఇమ్యూనిటీ డిఫెక్ట్ ఉంది, వాళ్ళకి ఒక సెకండ్ ట్రిగర్ పడంగానే ఏదో ఒకటి వచ్చేస్తుంది. కొంతమంది అన్ని లైఫ్ స్టైల్ పాటించాము అయినా కూడా వచ్చింది అంటే దిస్ ఇస్ ద ప్రాబ్లం. సో అందుకని ఒకరితో కంపారిజన్ మనకు అనవసరం. ఇలాంటి వాళ్ళకి అలాంటిది యాడ్ చేస్తే ఎంబడే వస్తుంది అనమాట. ఓకే, అంటే ఆ జెనెటికల్గా వీక్గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డైట్లో అనేది ఖచ్చితంగా ఒక ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి అంటారు, చేయటం బెటర్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల క్యాన్సర్స్ వస్తాయో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని అడిగే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ సెషన్స్లో ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేయడానికి ప్రోగ్రామ్స్ సెషన్స్ మేము ఏర్పాటు చేసే ఛాన్స్ ఉంటుంది. సో దిస్ ఈజ్ మాధురి సైనింగ్ ఆఫ్.